సో డాక్టర్ కేశవ్ రెడ్డి గారు, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని ఒక స్టడీ వచ్చింది. సో అంటే ఒక 4 గంటలు కూర్చుంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినట్టు ఇట్లాంటివన్నీ వాటి సంగతి తెలియదు. కానీ ఐటీ క్రౌడ్ అందరూ వాళ్ళకు సెడెంటరీ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది? హౌ డు దే కంట్రోల్ దిస్? ఐ హ్యావ్ టు. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏం చేసేస్తానంటే హాఫ్ అన్ అవర్ పైన కూర్చోకూడదు. యాజ్ యూ గెట్ ఓల్డర్, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా 1 అవర్ కంటే కూర్చోకూడదు, లేసేయాలి, నిలబడి. అందువల్ల కంప్యూటర్ నిలబడి చేసేట్టుగా చేసినారు. కూర్చోవడము రైజ్ అవుతుంది. వాక్ ఏమున్నది, కాఫీ ఏమన్నా నీళ్లు తాగినట్టు అట్లా పోయినట్టు పోయేది. ఒకసారి టాయిలెట్ యూజ్ చేసినట్టు జస్ట్ 2 minutes యూ కెన్ వాక్ అరౌండ్. ఆల్ దిస్ కంట్రిబ్యూట్స్ యువర్ వాచ్. తర్వాత వాళ్ళు ఫుడ్ ఏం చేస్తారో తెలుసు కదా, కంప్యూటర్ పెట్టింటాడు, తింటానే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ చాక్లెట్ బిస్కెట్స్. నాకు తెలిసిన ఒక అతను డయాబెటిక్ అయిపోయినాడు, యంగ్ ఫెలో, బికాస్ ఈజ్ ఈటింగ్ ఓన్లీ చాక్లెట్స్. ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఇంగ్లాండ్లో నాకు చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఎవరు? కంప్యూటర్ స్పెషల్. నేనంటే ఐటీనా? రైట్. నేను ఇండియన్స్ని చూస్తానే అక్కడ ఇంగ్లాండ్లో ఐటీనా అని అడిగేది. ఒబిసిటీ పేషెంట్ వచ్చినాడంటే ఎస్ అంటే ఎంత తెలుసు అంటే, తెలుసు కదా మీరు చేసే పని సెడెంటరీ, టోటల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఈట్. పిజ్జా ఏది ఈజీ యాక్సెస్ వాటిని తింటారు. అవన్నీ డ్యామేజింగ్ టు యూ. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా పర్సంటేజ్ ఉండదంట. ఎవరు చెప్పారు? చాలా 70 to 80% ఒబిసిటీ ఉండదు. అవును, చాలా ఎక్కువ. హైదరాబాద్లో చాలా ఎక్కువ అయిపోయింది సార్. వీళ్ళకు ఎక్కువ డయాబెటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒబిసిటీ అండ్ డయాబెటీస్ గో హ్యాండ్ ఇన్ గ్లవ్. వీళ్ళకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంకా వెరీ బ్యాడ్. దే హ్యావ్ టు చేంజ్ కంప్లీట్గా. అంతే కదా సార్.